ప్రభు పేరిట అందరికీ వందనాలండి. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల నాయన, యొక్క సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, నీవు నిజముగా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, సత్యవంతుడవు నాయన, అద్వితీయ దేవుడవు. నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు నాయన, ఈ యొక్క ప్రభు దినమందు మేము నీ సన్నిధిలో చేరి నీ వాక్యం వినటానికి మీరు ఇచ్చిన యొక్క మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ వాక్యము జీవము గలది, బలము కలది నాయన. మాకు ఎటువంటి అవసరత ఉన్నదో ప్రభు నీవు మాత్రమే ఎరుగుదువు గనుక నాయన, ఆ అవసరత ప్రకారము తండ్రి నాయన నీ వాక్యము చేత మమ్మల్ని సంధించమని, నీ వాక్యము చేత మమ్మల్ని తాకమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడను అయోగ్యుడను నాయన, మీరే నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించి పవిత్రపరచి ప్రభువా, ఇక్కడున్న నాతోనూ ప్రతి ఒక్కరితోనూ నీవే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నీవే తండ్రి మాకు సహాయం చేయండి, నీవే దీవించమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము గత కొన్ని దినాలుగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు చేసిన ప్రార్థనలను ధ్యానం చేసుకుంటున్నాం. నేను ముందు వారము సమూయేలు గారు చేసిన ప్రార్థనను చెప్పాను కదా. సో మొదటి సమూయేలు తర్వాత నేను ఈ రోజున బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా పాత నిబంధనలో అతి ముఖ్యమైన ప్రార్థనను మీకు జ్ఞాపకం చేయదలుచుకుంటున్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 29 వచనాల్లో మనము దావీదు గారు చేసిన గొప్ప ప్రార్థనను చూస్తాం. ఇది పాత నిబంధనలోనే అతి ప్రాముఖ్యమైన ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క సందర్భము నేను మీకు కొద్దిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దావీదు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ సంపూర్ణమైన ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడ్డాడు. అంటే దావీదు మొదటగా యూదా గోత్రానికి మాత్రమే రాజుగా ఉన్నాడు. 7 సంవత్సరాలు ఒకే ఒక గోత్రము, 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యూదా గోత్రానికే రాజుగా ఉన్నాడు. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు అన్ని చర్చించుకొని ఇశ్రాయేలు 12 గోత్రాలన్నిటి మీద దావీదును రాజుగా అభిషేకిస్తాడు. దావీదు తన జీవిత కాలంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, శత్రువులను ఓడించాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం మనము గమనిస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత అని మాటను చూస్తాం. సో దావీదు ఇప్పుడు 12 గోత్రాల మీద, ఆ సంపూర్ణమైన ఇశ్రాయేలు రాజ్యం మీద రాజుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు దేశాల నుంచి ఎటువంటి సమస్య లేదు. దేవుడు తన శత్రువులందరి మీద విజయం ఇచ్చాడట. దావీదుకి విజయం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ యొక్క అధ్యాయంలో స్పష్టంగా ఏమని వ్రాయబడిందంటే, దేవుడే విజయాన్ని ఇచ్చాడు శత్రువుల మీద, దేవుడే నెమ్మదిని దయచేశాడు, దేవుడే ఆ యొక్క షాలోమ్ని, ఆ యొక్క సమాధానాన్ని దయచేశాడు ఇరుగు పొరుగుదే. సో ఇప్పుడు దావీదు సంపూర్ణంగా సెటిల్ అయ్యాడు. దావీదు 40 ఏండ్లు ఇశ్రాయేలీల మీద పరిపాలన చేశాడు. 7 సంవత్సరాలు యూదా గోత్రం మీద, 33 సంవత్సరాలు సంపూర్ణ రాజ్యం మీద పరిపాలించాడు. ఇది ఎన్నో సంవత్సరమో మనకి స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ ఆ యుద్ధాలన్నీ ముగిసిన తరువాత, ఆ యొక్క పూర్ణమైన నెమ్మది కలిగిన తరువాత దావీదు ఇప్పుడు తన రాజభవనములో ప్రశాంతంగా ఉంటున్నప్పుడు ఒక ఆలోచన వస్తూ ఉంది. ఈ 7వ అధ్యాయంలో దావీదు గారు చేసిన ప్రార్థనకు నేను సందర్భం చెప్తున్నాను. అర్థమవుతుందా? వింటున్నారండి అందరూ? సో దావీదుకి ఇప్పుడు రాజుగా ఉంటున్నాడు, సెటిల్ అయ్యాడు, తర్వాత నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, ఇరుగు పొరుగు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అటువంటి సందర్భంలో దావీదు తన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి తన ఇంటి గోడలు, ఇంటి కప్పు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా సుందరంగా దేవదారు మ్రాణులతో కట్టబడినట్లు దావీదు గమనిస్తూ ఉన్నాడు. దేవదారు మ్రాణులు అంటే చాలా నాణ్యమైనవి, మంచి సువాసన వస్తాయి, అవి ఎప్పటికీ పుచ్చుపట్టవు కదా. నేను హిమాలయ పర్వతాల మీద నేను జాబ్ చేసేటప్పుడు ఆ ఉత్తరాఖండ్లో ఆ పర్వతాల మీద తిరుగుతున్న సమయంలో అనేక దేవదారు చెట్లను నేను చూస్తూ వచ్చాను. చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి కదా.
కాబట్టి మంచి సువాసన కూడా ఇస్తాయి. చలిమంట వేసేటప్పుడు వాళ్ళు ఆ కాయలు వేసి కాల్చినప్పుడు దాంట్లో నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి దేవదారు చెట్లు, సో దావీదు తన గోడలు, తన కప్పు అవన్నీ చూసినప్పుడు ఆయన ఎటువంటి గోడలలో ఎటువంటి ఇంట్లో ఉన్నాడంటే దేవదారు మ్రాణులతో చేయబడిన ఇంట్లో ఉన్నాడు. సో ఆ విధంగా సంతోషంగా దావీదు సమయాన్ని గడుపుతున్నప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడే నాకు ఇటువంటి విజయాన్ని దయచేశాడు, దేవుడే నాకు ఇటువంటి నెమ్మది కలగజేశాడు, దేవుడే నన్ను ఆశీర్వదించాడు. నేను ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉంటున్నాను, నా ఇంట్లో నాకు ఏమాత్రం విలువలేదు, ఇంట్లో చివరిగా పుట్టిన వాడిని నేను, 8 మంది తర్వాత నేను ఉన్నాను కదా. అటువంటి చిన్నవాడికి నా యొక్క తండ్రి ఇంటికి ఏమాత్రం విలువలేదు, గొర్రెలు కాచుకొని అడవిలో గొర్రెలు కాచుకునే వాడిని దేవుడు నన్ను ఇంత గొప్పగా హెచ్చించాడు కదా. సంపూర్ణమైన ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు, చుట్టూ ఉన్న శత్రువులందరిపైన విజయాన్ని దయచేశాడు. కానీ దేవుని మందసము గుడారంలో ఉన్నది, నేను మాత్రము ఈ విధంగా మంచి రాజభవనంలో ఉన్నానని బాధపడుతూ ఉంటాడు. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పిలువనంపెను. నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమంటున్నాడు. సో ఇప్పుడు దావీదుకి సంపూర్ణమైన సమాధానం వచ్చిన తర్వాత దావీదు దృష్టిలో దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. సో దావీదు నాతానును పిలిపిస్తున్నాడు. దావీదు ఎవరండి? రాజు, మహారాజు. ఇప్పుడు మామూలు రాజుగా దావీదు గొప్ప మహారాజు. దావీదుకి నాతాను అనే ఒక ప్రవక్త ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఒక కాపరి, ఒక పాస్టర్ కదా, ఒక ప్రవక్త. అంటే దావీదుకి ఆత్మీయంగా నడిపించే ఒక వ్యక్తి పేరేం పేరు? నాతాన్. దావీదు నాతానుని పిలిపిస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా మనకు ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలండి. అందరూ వింటున్నారు. కొంతమంది అనుకుంటారు కదా, నేను రాజుని, నేను బాగా చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు పాస్టర్ అవసరం లేదనుకుంటారు కొంతమంది. నేను బాగా జ్ఞానవంతురాలని, పాస్టర్కి ఏం తెలుసు అనుకుంటారు. కానీ దావీదు అట్లాంటి మనస్సు లేదు దావీదుకి. నీకు వయసు ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు చదువు ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, కానీ నీకు ఆత్మీయంగా నడిపించే ఒక వ్యక్తి ఉండాలి. ఈ యొక్క ప్రపంచంలో క్రైస్తవులలో అత్యంత పేరు మోసిన దైవజనుడి పేరు మనకందరికీ తెలుసు. ఏం పేరు? బిల్లీ గ్రహాం గారు. బిల్లీ గ్రహాం గారు మాట్లాడినంత మందితో ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ మత పెద్ద కానీ మాట్లాడలేదు. కానీ బిల్లీ గ్రహాం గారు కేవలం సువార్థికుడు. వింటున్నారా? బిల్లీ గ్రహాం గారు తన ఇంటికి పోయినప్పుడు గొప్ప సువార్థికుడు, అనేక వేల మందిని, లక్షల మందిని ప్రభు చెంతకు నడిపించాడు. ఒకసారి బిల్లీ గ్రహాం గారు సువార్త చెప్తా ఉంటే స్టేడియంలో ఒక ఆయన ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందని పోయాడట, వారన్ వెస్బే అనే ఆయన. సో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందని పోయి ఆ స్టేడియంలో వాక్యం విని, వాక్యం తర్వాత అతను మారు మనసు పొంది గొప్ప థియోలాజియన్ అవుతాడు. వారన్ వెస్బే అన్నప్పుడు ఆయన అంత థియోలాజియన్గా మారి బిల్లీ గ్రహాం గారితో ఒకసారి వాక్యం చెప్తా ఉంటాడు. సో బిల్లీ గ్రహాం గారు ఆయన్ని పరిచయం చేస్తూ, ఒకసారి నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే ఒక పిల్లోడు ఫుట్బాల్ జరుగుతుందని వచ్చిండు, ఆ పిల్లోడు ఇప్పుడు నా తర్వాత వచ్చి వాక్యం చెప్తాడని పరిచయం చేశాడు. ఎంత గొప్ప సంగతి! సో అటువంటి గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహాం గారు. కానీ బిల్లీ గ్రహాం గారికే ఒక పాస్టర్ ఉండేవాడు. తను నార్త్ క్యారోలినాలో తన ఊర్లో తాను ఉంటున్నప్పుడు తన ఇంటికి తను ఒక సంఘానికి వెళ్ళేవాడు. ఆ సంఘంలో సంఘ కాపరి బోధించేవాడు. ఆ సంఘ కాపరి తన ఇంటికి వచ్చి గృహ దర్శనాలు చేసి బిల్లీ గ్రహాం గారి బాగోగులను చూసుకునేవాడు. అర్థమవుతుందా? సో బిల్లీ గ్రహాం గారికి కూడా ఒక సంఘ కాపరి ఉన్నాడు. దావీదుకు కూడా ఒక కాపరి ఉన్నాడు. దావీదు కాపరి పేరేం పేరండి? నాతాన్. ఈ రోజులో నీకు కూడా ఒక కాపరి అవసరం ఉంటుంది. నీకు ఆత్మీయంగా నడిపించడానికి, నీకు సలహాలు ఇవ్వటానికి, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేపటానికి, నువ్వు తప్పుడు మార్గంలో పోతున్నప్పుడు నిన్ను సరిచేయటానికి.
మనము బాధాకరమైన విషయం ఏంటంటే, మనం సొలొమోనుని చూస్తే సొలొమోనుకి ఏ కాపరి ఉండడు. ఎందుకు? సొలొమోను ఏమనుకుంటాడు? నేను మహాజ్ఞానిని అనుకుంటాడు. సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. సొలొమోనుకి ఏ కాపరి ఉండడు. సొలొమోనుకి అంత జ్ఞానం ఉన్న సొలొమోను చివరికి ఏమవుతాడు? పాపంలో పడిపోతాడు, వ్యభిచారంలో, విగ్రహారాధనలో పడిపోతాడు. కాబట్టి ఒక మందిరము యొక్క ప్రాముఖ్యత ఈ రోజులో ఉంటున్న మనకు, ఈ రోజులో విశ్వాసులుగా ఉంటున్న మనకు వాక్యం యొక్క ప్రాముఖ్యత, సంఘ కాపరి యొక్క ప్రాముఖ్యతను నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దావీదుకి ఎవరున్నారు? నాతాను ఉన్నాడు. ఈ రోజుల్లో ఒకవేళ నీవు అనుకుంటే నాకు ఏ కాపరి అవసరం లేదు, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను వాక్యం చదువుకుంటాను, నాకు సెల్ ఫోన్ ఉంది, యూట్యూబ్ ఉంది, నేను దాంట్లో వింటాను అనుకుంటే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. అర్థమవుతుందా? ఒక కాపరి యొక్క అవసరత, నీకు ఒక ప్రవక్త ఉండాలి దేవుని వాక్యం బోధించడానికి. సో దావీదుకి ఈ యొక్క కాపరి స్నేహితుడిగా ఉంటున్నాడు కదా. తను సరిచేయటానికి దావీదు ఘోరమైన పాపం చేసినప్పుడు కూడా, బత్షెబాతో పాపం చేసి వ్యభిచారం చేసినప్పుడు ఎవరు వచ్చి గద్దిస్తారు దావీదుని? నాతాను వచ్చి గద్దిస్తాడు. ఆ మనుషుడవు నువ్వే, నువ్వు తప్పు చేసినావు, నువ్వు వ్యభిచారం చేసినావు అని నాతాను గద్దించినప్పుడు దావీదు నాతాను మెడకాయ నరికివేయడు. ఏం చేస్తాడు? దావీదు క్షమాపణ అడుగుతాడు, కన్నీటితో క్షమాపణ ప్రార్థన చేస్తాడు. కానీ సొలొమోను జీవితంలో ఇటువంటి ప్రవక్తను మనం చూడం. సో నేను మన వాక్య భాగానికి వస్తున్నాను. సో దావీదుకి ఇక్కడ ఒక మందిరాన్ని కట్టాలనిపించింది. నేనేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు మంచి రాజభవనం ఉన్నది, కానీ దేవుని మందస్సం ఎక్కడున్నదంట? డేరాలో ఉంది. దేవుని మందస్సం ఎక్కడున్నదండి? గుడారములో ఉన్నది. దేవుని మందస్సము గుడారములో ఉన్నది. నేనేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నానని నాతాను ప్రవక్తను పిలిచి నేను ఒక మంచి మందిరాన్ని కడదామనుకుంటాడు. ఏ అయ్యగారికైనా ఏమనిపిస్తుంది? ఎవరైనా రాజుగారు పిలిచి నేను ఒక మంచి చర్చి కడతా అంటే అయ్యగారికి ఏమనిపిస్తుంది? కట్టు. సో నాతాను ఏమంటున్నాడో చూడండి. 3వ వచనం, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయో నెరవేర్చమంటున్నాడు. నీకు ఏది అనిపిస్తుంది చేయి, నీకు దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు అంటున్నాడు. సో నాతానికి చాలా సంతోషం వేసింది. దేవుని మందస్సానికి ఇప్పుడు ఒక మంచి మందిరం రాబోతా ఉంది. ఎవరు కట్టిస్తున్నారంటే దావీదు మహారాజు, ఎంతో ధనవంతుడు, ఎంతో ఆత్మీయుడు కదా. ఎంతో బంగారం ఉంది ఆయన దగ్గర, అనేక దేశాలను, అనేక రాజ్యాలను జయించాడు. సో దావీదు కడితే మందిరము చాలా వైభోగంగా ఉంటుందని నాతాను సంతోషపడి ఇంటికి వెళ్ళాడు. ఆ క్రింద వచనాలు చదవటానికి సమయం లేదు కానీ నేను చెప్తాను, జాగ్రత్త ఆలకించండి. నాతాను ఇంటికి వెళ్తే రాత్రిపూట దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాతానికి. దేవుడు దావీదు కూడా ప్రత్యక్షమయ్యాడు. కానీ ఈ సందర్భంలో ఎవరికంటే ఆ కాపరికి, ఆ పాస్టర్కి, ఆ ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, దావీదు మందిరం కట్టడానికి వీల్లేదు. దావీదు యొక్క ఖడ్గము చాలా రక్తముతో నిండి ఉన్నది. దావీదు అనేక యుద్ధాలు చేశాడు. దావీదు మందిరం కట్టడానికి అర్హుడు కాదు అని దావీదు నిబంధనను తెలియజేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో. బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన నిబంధన దావీదు నిబంధన. అంటే దేవుడు దావీదుతో చేసిన నిబంధన. నిబంధన అంటే ఏంటదండి? నిబంధన అంటే ఒడంబడిక, లేకపోతే ప్రమాణం, ఒప్పందం అంటారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నిబంధన అంటే ఏంటి? ఒప్పందం. 2 దేశాలు మాట్లాడుకొని చర్చించుకొని ఒక నిబంధనకు వస్తాయి. సరిహద్దులను గీసుకోవడం కానీ, పరస్పరంగా సహాయం చేసుకోవడం కానీ, దాన్ని ఏమంటారంటే ట్రీటీ అంటారు. ఒడంబడిక, ఒప్పందం అని వాళ్ళు ఫైళ్ళు మార్చుకుంటారు. సామాన్యంగా నిబంధన అనేది 2 సమానమైన వ్యక్తుల మధ్య, లేకపోతే 2 సమానమైన పార్టీల మధ్య జరుగుతుంది. కానీ దేవుడు దావీదుతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు దావీదు సమానం కాకపోయినా కానీ దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడు. ఏమంటాడంటే, నీవు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, కానీ నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు నా కోసము మందిరాన్ని కడతాడు. ఆ కుమారుడు నీ తర్వాత రాజుగా అవుతాడు. ఆ కుమారుని సింహాసనము నిత్యము ఉంటుంది, దావీదు సింహాసనము నిత్యము నిలుస్తుంది అని దేవుడు తన నిబంధనను దావీదుకు తెలియజేస్తాడు. ప్రాముఖ్యమైన 4 విషయాలు కదా. ఏంటంటే మొదటిది ఏంటంటే, దావీదు నీకు కొడుకు పుడతాడు, అతడు ఏమవుతాడు? రాజు అవుతాడు. తర్వాత రాజు అంటే కుమారుడు పేరు ఏం పేరు? సొలొమోన్.
ఆ సొలొమోను నాకు ఒక మందిరాన్ని కడతాడు అని చెప్తాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సొలొమోను ఏమన్నా తప్పు చేసినా కానీ నేను అతన్ని శిక్షిస్తానే తప్ప సింహాసనాన్ని తీసివేయను అంటాడు. ఎందుకు ఆ విధంగా అంటాడంటే, దావీదుకి ముందు ఉన్న రాజు పేరు ఏం పేరు? సౌలు. దావీదుకి ముందున్న రాజు పేరు ఏం పేరండి? సౌలు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సింహాసనాన్ని సౌలు నుంచి తీసివేసి దావీదుకి ఇచ్చాడు. కానీ దేవుడు దావీదుని ఎంతగానో ప్రేమించి ఏమంటున్నాడంటే, నీ కుమారుడు తప్పు చేసినా కానీ నేను అతన్ని శిక్షిస్తాను కానీ సింహాసనాన్ని తీసివేయను అంటున్నాడు. తర్వాత 4వది ఏంటంటే, అతని సింహాసనము అంటే దావీదు సింహాసనము నిత్యము నిలుస్తుంది, అన్ని తరతరములకి ఉంటుందని దేవుడు నాతాను ప్రవక్తకు తెలియజేశాడు కదా. మనము ఆ వచనాలు చదువుకొని మనము దావీదు చేసిన ప్రార్థనలోనికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదు. నేను అతనికి తండ్రినైందును, అతడు నా కుమారుడైండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటిని చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేశాడు. సో దేవుడు నాతానుకు రాత్రి యందు ప్రత్యక్షమై ఈ యొక్క నిబంధన తెలియజేస్తూ ఉంటున్నాడు. నీవు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతడు సొలొమోను. ఇంకా కుమారుడు పుట్టలేదు కదా. సొలొమోను పుట్టిన తర్వాత అతడు మందిరాన్ని కడతాడు. అతడు తప్పు చేసినా కానీ నేను సింహాసనాన్ని తీసివేయను, అతన్ని శిక్షిస్తాను కానీ సౌలు విషయంలో జరిగినట్లు నీ కుటుంబం విషయంలో జరగదు. అతని సింహాసనము నిరంతరము నిలుస్తుందంట. సో నాతాను ఉదయం కాగానే దావీదు దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. సో దావీదు ఎంతో సంతోషపడతాడు కదా. దావీదు ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఏమాత్రం బాధపడడు. అయ్యో నేను మందిరాన్ని కట్టిద్దామనుకున్నా, నేను మందిరం కట్టేయకుండా అయిపోయానే, నా జీవితంలో నాకు ఒక కోరిక ఇది మందిరాన్ని కట్టియాలని, దేవుడు ఒప్పుకోలేదు అని దావీదు బాధపడకుండా దావీదు ఎంతగానో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. దావీదు సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. కాబట్టి దావీదు ఎంతగానో దేవుని ప్రేమకు, దేవుని కృపకు, ఆశ్చర్యానికి లోనవుతూ ఆ దేవుని సన్నిధి, దేవుని యొక్క భీకరత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని సన్నిధిలోకి పోయి చేసిన ప్రార్థనను మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఈ విధంగా దావీదు ప్రార్థన మొదలవుతుంది. దావీదు ప్రార్థనలో మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని స్తుతించి దావీదు ప్రార్థనను ప్రారంభిస్తున్నాడు. మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి ఏం చేస్తాం? మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తాం కదా. మనం డైరెక్ట్గా ఎవరూ దేవుని అడగం, దేవా నాకు అది కావాలి ఇది కావాలని అడగం.
ఎందుకంటే మన హృదయం ఒప్పుకోదు కదా. మనం మొట్టమొదటిగా దేవుడికి ఏం చేస్తాం? దేవునికి వందనాలు చెల్లిస్తాను. దేవా, నువ్వు నన్ను ఇంతవరకు కాపాడావు, నువ్వు నన్ను ఇంతవరకు ఆశీర్వదించావు, నాకు బలం ఇచ్చావు, నాకు స్వస్థపరిచావు, ఆరోగ్యం ఇచ్చావు, నేను ఎక్కడో ఉండేవాడిని, నువ్వు నన్ను హెచ్చించావు. అందుకే ప్రార్థనలో చాలామంది భక్తులు ఏమని చెప్తారంటే ప్రార్థనలో 4 భాగాలు ఉండాలట. ఎన్ని భాగాలు చెప్పండి? 4 భాగాలు. ఇంగ్లీష్లో దాన్ని ఒక మంచి యాక్రోనిమ్ ఉంది దానికి, ACTS అంటారు, యాక్స్ అంటారు. ఏ అంటే అడోరేషన్, అంటే దేవునికి స్తుతి చెల్లించాల. ప్రార్థనలో మొట్టమొదట స్తుతి ఉండాలి. రెండవది సి అంటే ఏంటంటే కన్ఫెషన్, అంటే మన పాపాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే కీర్తన 66:18లో దావీదు ఏమంటాడంటే, నా హృదయంలో పాపమును లక్ష్యముంచినడలా యెహోవా నా మనవి వినకపోవును అంటాడు. కాబట్టి మన పాపాలను ఒప్పుకోవాలి. మూడవది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అంటారు, అంటే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. దేవుణ్ణి ఆరాధించటం వేరు, స్తుతి చేయటం వేరు, దేవునికి వందనాలు చెప్పటం వేరు. దేవా, నీవు నాకు ఇన్ని మేలులు చేసావు, నీకు వందనాలు. ఆరాధన స్తుతి అంటే ఏంటంటే నీవు మహోన్నతుడవు, సర్వాధికారివి, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నీవు దయగలిగిన తండ్రివి, ప్రేమ కలిగిన తండ్రివి, కృపాసత్య సంపూర్ణుడు. ఇది దేవుని స్తుతి చెల్లించటం. తర్వాత మనం పాపాలను ఒప్పుకుంటాం, కన్ఫెషన్. తర్వాత థ్యాంక్స్ గివింగ్, దేవునికి వందనాలు చెల్లిస్తాం. తర్వాత చివరిది ఏంటంటే సప్లికేషన్ అంటారు. సప్లికేషన్ అంటే మన అవసరతలను అడగటం. వింటున్నారా? అంటే ఏంటది? సప్లికేషన్, మన అవసరతలను అడుగుతాం మనం, యాచనలు అంటారు. సో మొట్టమొదట ప్రార్థనలో స్తుతి ఉండాలా, ఒప్పుకోలు ఉండాలా, తర్వాత కృతజ్ఞత ఉండాలా, తర్వాత ఈ యాచనలు. అప్పుడు మనం చివరిలో ఏం చేస్తామంటే, దేవా, నాకు ఇది అవసరం ఉంది, దీనిని దయచేయి, నాకు ఇది కావాలి, దీనిని దయచేయి అని మనము దేవుని అడుగుతాం. అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్ కదా. సో దావీదు ప్రార్థనలో కూడా మనం ఇదే చూస్తాం. దావీదు ప్రార్థనలో మనము 24 వచనాలు గమనిస్తే, 18 నుంచి 24 వచనాలు దావీదు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు, దేవుని ఎదుట తన యొక్క దీన స్థితిని ఒప్పుకుంటున్నట్లుగా మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, యెహోవా నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. నిజంగా దావీదు ఈ సమయానికి గొప్ప రాజు, మహారాజు, గొప్ప దైవజనుడు, అనేక కీర్తనలు రాశాడు, అనేక యుద్ధాలు జయించాడు. దావీదుకి రాని కల లేదు భూమి మీద. అందగాడు, హీరో అంటే ఎట్లుండాలో చూడాలంటే మనం ఎవరిని చూడాలా? దావీదుని చూడాలి. దావీదు అందగాడు, వేటగాడు, చేత్తో సింహాన్ని చంపినోడు కదా, చేత్తో ఎలుగుబంటిని చంపినోడు, ఒడిసెలా వేస్తే కరెక్ట్గా బుల్ సైకి తగులుతుంది కదా, గొల్యాత్కి ఇక్కడే గ్యాప్ ఉన్నదంటే ఆడకే పోయి తగిలింది. అంత మాత్రమే కాదు, సితార వాయిస్తాడు కదా, మంచి మ్యూజిషియన్. సితార కొడితే సౌలుకున్న దెయ్యం కూడా వదిలిపోయింది. మళ్ళీ పాటలు పాడేవాడు, మరలా పాటలు రాసేవాడు. కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఎవరు రాశారండి? దావీదు ఉంటున్నారు. దావీదు కీర్తనలు. అంత మాత్రమే కాదు, యోధుడు, యుద్ధాలు చేసేవాడు. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది. హీరో అంటే ఎట్లుండాలో ఎవరుంటారు అట్లా. ఇట్లాంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకి ఎవరు కనపడరు. ఒకటి ఉంటే మనకి ఒకటి ఉండదు. పాట పాడితే మ్యూజిక్ కొట్టడం రాదు, మ్యూజిక్ కొడితే పాట పాడటం రాదు కదా. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న దావీదు ఏమంటున్నాడు దేవుని సన్నిధిలో, నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. దావీదుకి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో ఆ మందసము, దావీదు దేవుని యొక్క నిబంధన విన్నప్పుడు, దావీదు తన రాజభవనం వదిలిపెట్టి 18వ వచనంలో ఆ మందిరం లోపలికి వెళ్ళి, ఆ గుడారం లోపలికి వెళ్ళి మందసం ముందు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవా, నేను ఎంతటోడు. దేవుని ముందు కూర్చున్నప్పుడు దావీదు తన దీనస్థితి కనపడతా ఉంది. నేను ఒకప్పుడు గొర్రెలు కాల్చుకునేవాడిని, అడవిలో తిరిగేవాడిని, సింహాలతో ఎలుగుబంట్లతో పోరాడేవాడిని, తిండి తినక
వర్షానికి దడుస్తూ, మంచుకు దడుస్తూ, ఎండకు ఎండుతూ, అట్లాంటి వాడిని నువ్వేం చేసినావు? గొర్రెల దొడ్డిలో నుంచి పిలిపించు. గొర్రెల కాపరిగా ఉండాల్సిన నన్ను మనుషులకు కాపరిగా పెట్టు. కొన్ని లక్షల మంది ప్రజల కాపరిగా నియమించినావు. నేను ఎంతటి వాడిని అంటున్నాను. మనకెవరికన్నా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన దీన స్థితి గుర్తుకొస్తుందా? మనం మొదట ఎట్లాంటి వాళ్ళమో మనకు గుర్తుకొస్తుందా? మనకు మొదట ఉండిన తాటాకుల గుడిసె, పెంకుటిల్లులు మనకు గుర్తుకొస్తాయా? చిరిగిపోయిన బట్టలు కదా, అన్నము ఉండి లేకపోవటం, కూరలు కదా, ఇవన్నీ కూడా మనకు గుర్తు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి దేవుని సన్నిధిలో. దేవాన్ని ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడు కదా, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. అసలు నా కుటుంబానికి ఏమున్నది? దావీదే అట్లా అనుకుంటే మనం ఇంకేమనుకోవాలండి? వింటున్నారా? దావీదే దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి దేవుని సన్నిధి? ఆ దీనత్వం ఉండాలి మనకు, ఆ నమ్రత ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. ఇంత హెచ్చుగా 19వ వచనం చూడండి. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దాని గురించి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి. నీ దాసుడు అనే మాట 9 సార్లు ఉంటుందండి. 9-10 సార్లు ఉంటుంది. కొన్ని వర్షన్స్లో, ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే 10 సార్లు ఉంది. తెలుగు బైబిల్లో నేను లెక్క పెడితే 9 సార్లు ఉంది. నీ దాసుడను, నీ దాసుడను అంట. నిజానికి దావీదు ఎవరిక్కడ? రాజుగారు. దావీదు మహారాజే చాలా తగ్గించుకుంటున్నాడు. నీవు నేను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దావీదు ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు దాకా నీవు చేసింది కొంచెమే, నీవు చేయబోయే దానితో పోల్చితే నా కుమారుని నీవు సింహాసనం మీద పెడతావు, నా కుటుంబం అంతా తరతరములు సింహాసనం మీద ఉంటుంది, వాటన్నిటితో పోలిస్తే ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఎంతదంట? కొంచెం. అంటే దేవుడు నీవు శక్తి గలవాడవు, నీవు సామర్థ్యం గలవాడు, అద్భుతాలు చేయగలవాడు. ఈ విధంగా గొర్రెల దొడ్లో నుంచి నన్ను లేపి రాజుగా చేయటము నీకు పెద్ద పనేం కాదు. నాకు అది పెద్ద విషయం. వింటున్నారా? నాకు అది ఒక అద్భుతం. కానీ నీకేంటది? అది కొంచెమే. దేవుని యొక్క శక్తిని మనం నమ్మాల. దేవుని శక్తిని మనము అర్థం చేసుకొని ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇది దావీదు చేసిన ప్రార్థన కదా. 20వ వచనం. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడగు నాకు దీనిని తెలియజేసింది అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు దావీదుకి ముందుగానే తెలియజేస్తూ ఉంటున్నాడు కదా. మన దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడండి? మన దేవుడు చేసే కార్యాలట కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావు. నీవు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనం ఊహించే వాటన్నిటికంటే, నా జీవితంలో ఎన్నోసార్లు అట్లా జరిగింది, నా ఊహ కంటే దేవుడు ఎక్కువగా దయచేసి ఉంటున్నాడు. మన దేవుడు ఆ విధంగా దావీదు ఎప్పుడు ఊహించలేదు తను రాజు అవుతాడని. దావీదు ఎప్పుడు ఊహించలేదు తన తర్వాత తన కుమారుడు రాజు అవుతాడని. ఎందుకంటే తనకు ముందున్న రాజు సౌలు తర్వాత సౌలు కుమారుడు రాజుగా కాలేదు. కానీ దావీదు కుమారుడు రాజు అవుతాడని ఎప్పుడు ఊహించలేదు. కానీ దేవుడు ఊహించే వాటికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. కానీ నువ్వేం చేయాలా? ప్రార్థించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని స్వరం వినటం నేర్చుకోవాలి. దావీదు దేవుని స్వరం విన్నాడు, దాన్ని నమ్ముతున్నాడు. నీవు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని స్వరం వింటున్నప్పుడు, దేవుని వాగ్దానాలన్నీ ఉంటున్నప్పుడు అవి నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు? ఎంతవరకు అవి నీ జీవితంలో నెరవేరుతాయని నువ్వు నమ్ముతున్నావు?
నాతాను వచ్చి చెప్పినప్పుడు దావీదుకి నువ్వు చెప్పే నిజమేనా అనలే. దావీదు అనుమానపడ్డా, నువ్వేదో బిస్కెట్ వేస్తున్నావు, నేను రాజుని, నీకు ఏదో కిలో బంగారం కావాలని బిస్కెట్ వేస్తున్నావు అన్నాడా దావీదు? దేవుని వాగ్దానాలను ఉన్నట్టుగా నమ్ముతున్నాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్ముతున్నాడు. దేవుడు దావీదుకి ప్రత్యక్షమే చెప్పలేదండి ఈ మాటలు, ప్రవక్త చెప్పాడు. ప్రవక్త వచ్చి దావీదు చెప్తున్నాడు. మనం కూడా బైబిల్లో దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ నీవు నమ్ముతున్నావా? అవన్నీ నీ జీవితంలో నెరవేరతాయని నీవు నమ్మాలి. తర్వాత మనం చూస్తే 22, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు. చూడండి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాడు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనో లేవు. నీవే నిజమైన దేవుడవు, నీవే అద్వితీయుడవు, నీవే అత్యంత ఘనత గలవాడవు, నీవు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు అని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 23, నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లు దేవా నీవు వారిని ఐగుప్తు దేశములో నుంచి నీవు వారిని రప్పించావు కదా. ఇటువంటి ఇశ్రాయేలు జనము వంటి జనము ఈ లోకములో ఎక్కడ ఉన్నది అంటున్నారు. చూడండి, దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసిన అద్భుత కార్యాలన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాడు? ఐగుప్తు దగ్గర నుంచి, ఫరో దగ్గర నుంచి. ఆ అద్భుతాలు, ఎర్ర సముద్రము కదా, ఆ మన్నా, బండ నుండి నీళ్లు, అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు వంటి జనాంగము భూమి మీద మరొకటి లేదు అంటున్నా. నీవు దేవుని ఆ విధంగా ఆరాధిస్తున్నావా? నీ ప్రార్థనలో దేవా నీవు నన్ను రక్షించుకున్నావు, నిన్ను రక్షించుకున్న నీ విశ్వాసులకు ఇచ్చిన భాగ్యము మరెవరికి లేదు. నీవు నీ పిల్లలకి ఇచ్చే భాగ్యము, ఆశీర్వాదాలు మరెవరికి ఇవ్వట్లేదు. నీకే వందనాలు దేవా అని నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? నువ్వు ఏది చేసినా కానీ నాకు ఇష్టమే అంటున్నాడు కదా. నువ్వు ఏది చేసినా దేవా ఇట్లొద్దు నాకు అట్లా చేయమంటున్నాడా దావీదు? ఇక్కడ ఇట్లా ఇట్లొద్దు, నేను మందిరాన్ని కడతా, నువ్వంతా చేసింది ఓకే కానీ నేను కూడా మందిరాన్ని కడతా, నా కొడుకు కూడా కడతాడు అంటున్నాడా? దేవా నువ్వు ఏది చేసినా అది నాకు ఇష్టమే అంటున్నాడు. హల్లెలూయా. నీవు నాకు కట్టొద్దని చెప్తే నేను దానికి విధేయత చూపిస్తా, ఎందుకంటే నీకే సమస్తము తెలుసు. దేవుని యొక్క లక్షణాలను బట్టి, దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని పరిశుద్ధతను బట్టి, ఆయన అద్భుత కార్యాలను బట్టి ప్రార్థనలో మనము దేవుణ్ణి ఆరాధించాలి. 24వ వచనం, మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీలను పేరుగల జనులై ఉన్నట్లుగా వారిని నిర్ధారణ చేసితివి అంటున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, అద్భుతాలను బట్టి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. సో ప్రార్థనలో మనం ఈ విధంగా స్తుతిని చూసాం, ఆరాధనను చూసాం, ఒప్పుకోలను చూసాం, వందనాలను చూసాం. ఇప్పుడు 26 నుంచి 25 నుంచి ఆ ప్రార్థనలో దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు కదా. నేను చెప్పాను ప్రార్థనలో ఏమేమి ఉండాలా? స్తుతి ఆరాధన ఉండాలి, తర్వాత ఒప్పుకోలు ఉండాలి, తర్వాత వందన సమర్పణ ఉండాలి, తర్వాత యాచనలు. సో దావీదు ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. 25, దేవా యెహోవా నీ దాసుడునగు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దావీదు ఇక్కడ ఏమి కొత్త ప్రార్థన చేయట్లే, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నువ్వు ఏది చెప్పినావో అది జై జాల్ అంటున్నాడు. హల్లెలూయా. అందరికంటే చెప్పండి హల్లెలూయా. ప్రార్థన అంటే ఇదేనండి. దేవా నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో, మీరు చింతపడకుడి అన్నావు, నేను చింతపడట్లేదు.
మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనే దాని గురించి ఆలోచించొద్దన్నావు. కాబట్టి ఆలోచించకుండా మాకు సహాయం చేయి. క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీరుస్తా అన్నావు ఫిలిప్పీ 4:19. అవునా కదా? కాబట్టి ఆ విధంగా నా అవసరత తీర్చు. నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు చేయి చాలు. మీ చింత యావత్తును ఆయనపై వేయుడు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు. 1 పేతురు 5:7. కాబట్టి మా చింతనంతా నీపై వేస్తున్నా. మత్తయి 6:32-33 కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు దేని గురించి చింతపడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు దేవా నీవు నిన్ను నమ్ముకుంటే అన్నీ మాకు ఇస్తానన్నావు. కాబట్టి నీ మాట చొప్పున నాకు చెయ్యి. దావీదు ప్రార్థన అంతా ఏముంది? నువ్వు ఏదైతే సెలవిచ్చావో అది చెయ్యి, నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో అది చెయ్యి. దేవుని వాగ్దానాలు, దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాలను బట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలా. అది వింటున్నారా? దేవుడు వాగ్దానం చేసిండు కదా, ఇంకా నేను ఇంట్లో కూర్చుంటా అంటే లాభం లేదు. అది వాక్యంలో చెప్పబడ్డది కాదు. వాక్యం ఏమి నేర్పిస్తూ ఉన్నదంటే, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దాని నెరవేర్పు కోసం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. దేవుడు చేసిండు కదా, ఇంకా ఆయన చేస్తాడులే అని మనం ఉండకూడదు. చూడండి, అయ్యే మాటలు ఉంటున్నాయి. తన కుటుంబము కోసం ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎవరి కోసం చేస్తున్నాడు చెప్పాలి? ఎవరి కోసం చేస్తున్నాడు? మీరు ఎంతమంది మీ కుటుంబం కోసము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు? కుటుంబానికి డబ్బులు కావాలని చేయట్లేదు, ఆడ కుటుంబంలో జాబులు కావాలని చేయట్లేదు. అవన్నీ చేయాలి, తప్పు లేదు. నేను వాటి గురించి చేయొద్దని చెప్పట్లేదు. కానీ వాటికంటే ముఖ్యంగా దేని గురించి చేస్తున్నారు చూడండి. 28 నుంచి, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవే దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. సో కుటుంబము కోసము దావీదు పదే పదే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కదా. ఇంకా పై వచనాల్లో కూడా మనం చూస్తాం. 27వ వచనం, ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలగజేయుదురని నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగను అంటున్నాడు. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం ప్రార్థించేటప్పుడు మనలో విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసం. దేవుడు చేస్తాడని చెప్పాడు, అవి తప్పకుండా చేస్తాడు. విశ్వాసం ఉంటే ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఏం కావాలి చెప్పండి? ధైర్యం. ఇంకా గట్టి చెప్పాలి, ఎట్లా పోవాలి మనం దేవుని దగ్గరికి? ధైర్యంగా. కొంతమంది తల్లిదండ్రులను అడగాలన్నా భయపడతా ఉంటారు కదా. కొంతమంది తల్లిదండ్రులను ఏమడుగుతారు? ధైర్యంగా అడుగుతారు. అవునా కదా? కొంతమంది తండ్రిని ఏమైనా అడగాలంటే చాలా భయపడతా ఉంటారు. కొంతమంది ఏమో ధైర్యంగా జేబులో చేయబెట్టి తీసుకొని నానా 100 రూపాయలు తీసుకున్నా అని చెప్తారు. అంత ధైర్యం ఉంటుంది కొంతమంది. నేను దొంగతనం గురించి చెప్పట్లేదు. అందుకే హెబ్రీ 4:16లో చూడండి, మనము ధైర్యముగా కృపాసనము యొద్దకు చేరుకుందాము అంటాడు. చదవండి, హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. మనకు ధైర్యముతో మనం దేవుని దగ్గర పోవాలి. మనం పై వచనాలు చూస్తే మన బలహీనతలు యేసయ్యకు తెలుసు. నీ బలహీనతలన్నీ యేసయ్యకు తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా పో అంటున్నాడు. నీకు బలహీనత ఉందని నీవు సిగ్గుపడవద్దు, నువ్వు వెనకబడవద్దు, నువ్వు మందిరానికి దూరం కావద్దు, దేవునికి దూరం కావద్దు. ఏదో బలహీనత ఉంది కదా, దేవుడు అర్థం చేసుకుంటాడో చేసుకోడో, దేవుడు ఏమన్నా నన్ను తన్ని పంపిస్తాడేమో అని మనం ఏం చేయకూడదు? భయపడకూడదు కదా. అందుకే అంటాడు పైన చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ
సమస్త విషయములలో మన వలె శోధింపబడను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన నీ బలహీనతలన్నీ ఆయనకు తెలుసు, నీ శోధనలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మనం ప్రార్థన ఎట్లా చేయాలి చెప్పండి? ధైర్యముగా చేయాలి. ఎట్లా చేయాలి చెప్పండి? ధైర్యంగా. ఏదో బలహీనత ఉంది, దేవుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. ఈరోజు నేను ఒక బూతు మాట తిట్టినా, ఈరోజు నేను ప్రార్థన చేయడానికి నా మనసు రావట్లేదు, పలానా అబద్ధం చెప్పిన, వామ్మ ప్రార్థన చేస్తే దేవుడు వింటడో లేడో కాబట్టి ఇవాళ ప్రార్థన చేయను, ఇవాళ బైబిల్ చదవను. అట్లేమైతే నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. కానీ దేవుడికి మన బలహీనతలు తెలుసు కాబట్టి, దేవా నన్ను క్షమించు, ఇంకోసారి చేయకుండా ఉండటానికి నా బలము దయచేయి అని మనం ఏం చేయాలా? ధైర్యంతో ప్రార్థన చేయాలి. ఇంకేమంటున్నాడు చూడండి, నీ మాటలన్నీ సత్యము అంటున్నాడు. హల్లెలూయా. నీ మాటలన్నీ సత్యము దేవా. దేవుని మాటలు, దేవుడు మాట ఇస్తే ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం, కీర్తన 34లో ఏమంటాడంటే, నీకు ఏ ఆపద రాదు అంటాడు. నీ ఆపదలో అన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. చూడండి, కీర్తన 34:17, నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ మాట సత్యమా అబద్ధమా? చెప్పాలా? అందరు చెప్పాలా? దేవుడు చెప్పిన మాట సత్యమా అబద్ధమా? కదా. నీతిమంతుడు ఒకసారి పడిపోయినను 7 సార్లు పడిపోయినను తిరిగి లేస్తాడన్నాడు. అది సత్యమా అబద్ధమా? నీవు ప్రార్థిస్తే అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు దేవుడు. అది సత్యమా అబద్ధమా? చెప్పాలా? సత్యం. దేవుడు వాగ్దానం చేస్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట్లాడే ప్రతిదీ సత్యం. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును అంటున్నాడు. హల్లెలూయా. మనం ఉంటాం పోతాం, భూలోకము కదా, భూమియు దాని ఆశలు అన్ని గతించిపోవును, కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. దేవుని మాట సత్యం, దేవుని వాగ్దానాలు సత్యం. కాబట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేయాలి. నీ అవసరతలన్నిటిని బట్టి ఆయన వాగ్దానాలు చేశాడు బైబిల్ గ్రంథంలో. చేశాడా చేయలేదా? నీకు ఆహారం లేదా, దాన్ని బట్టి బాధపడొద్దని వాగ్దానం చేశాడు. నీకు బట్టలు లేవా, ఏమి ధరించుకుందామా, బాధపడొద్దని దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదా. ప్రతిదీ నీకు వాగ్దానం చేయబడ్డది. నీకు ఆర్థిక ఇబ్బందులా, ఫిలిప్పి 4:19. నీవు కృంగిపోయావా, కీర్తనలు 34. సో నీకు మనకున్న ప్రతి సమస్యకు బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. 3000 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని వాగ్దానాలు చెప్పండి? వెనకోలు చెప్పాలి. ఎన్ని వాగ్దానాలు? 3000 వాగ్దానాలు. వాటిని అన్నిటిని దేవా నువ్వు నిజంగా చెప్పినావు, అవి సత్యం కాబట్టి నా జీవితంలో నెరవేర్చు. సో దావీదు ప్రార్థన నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, నీవు సెలవిచ్చిన మాట చొప్పున, చూడండి 25వ వచనం, దేవ యెహోవా నీ దాసునకు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు సెలవిచ్చిన మాట చేయి చాలు, అది ప్రార్థన. మనమందరం దయచేసి స్థల్లో వంచి కళ్ళు మూసుకున్నాం. దావీదు తన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాడు. తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కొన్ని నిమిషాలు మనము దేవుని సన్నిధిలో మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటుందా లేదా? మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, ఈ రోజున నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటుందా? ఒకసారి ఆలోచించు. ఎవరైనా లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థించు. నీ ప్రార్థనలో తగ్గింపు ఉంటున్నదా? నీ ప్రార్థనలో విధేయత ఉంటుందా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని లూకా సువార్త 18లో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. నువ్వు ప్రార్థన చేయటంలో విసుక్కుంటున్నావా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలని నీకు విసుగు వస్తుందా? దేవుడు యేసు ప్రభువే స్వయాన చెప్పాడు,
మీరు విసుకక ప్రార్థించుడి అన్నాడు, ఎడతెగక ప్రార్థించుడి అన్నాడు. ఓపిక కోల్పోవద్దు, సహనము కోల్పోవద్దు అంటున్నాడు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. అప్పుడు ఆయన మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువగా దయచేస్తాడు. దావీదు దేవుని సన్నిధిలోకి పోయి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవా, నీ వాక్యం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీ వాగ్దానాలు నెరవేర్చు ప్రభువా. నేను ధైర్యంగా అడుగుతున్నాను తండ్రి, నీ మాటలు సత్యము దేవా. నీవే నన్ను దీవించు నాయన, నా కుటుంబాన్ని దీవించు. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలా. నీవు నన్ను ఆశీర్వదించుటకు నేను ఏ పాటి వాడను తండ్రి. మా జీవితంలో, మా సంఘంలో నీవు అనేక అద్భుతాలు చేశావు, అనేక ఆశ్చర్యక్రియలు చేసి మమ్మల్ని పోషిస్తూ వచ్చావు ప్రభువా. నీలాంటి పిల్లలకున్న భాగ్యం మరి ఎవరికి ఉన్నది ప్రభువా అని దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని నిలిచినట్లు ఆశీర్వదింపబడుగాక తండ్రి. మాకు మనుష్యుల ఆశీర్వాదాలు వద్దు, కానీ నీ ఆశీర్వాదమే కావాలని ప్రార్థన చేద్దాం. దావీదులాగా ప్రార్థనలో స్తుతి, ఒప్పుకోలు, కృతజ్ఞతలు, యాచనలు ఉండటం మనం నేర్చుకోవాలి. దేవా, ప్రార్థించటం మాకు నేర్పించు అని ప్రార్థించండి. ఏ విధంగా ప్రార్థించాలో, ఎంతగా ప్రార్థించాలో విసుగక ప్రార్థించినట్లు దేవా నీవు మాకు సహాయం చేయమని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల నాయన, ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. దావీదు ప్రార్థన నుండి నాయన మేము అనేక సత్యాలను నేర్చుకున్నాం తండ్రి. ప్రభువా, దావీదు ప్రార్థనలో నాయన మేము ప్రేరణ పొంది నాయన మంచిగా దావీదు వలె ప్రార్థించి మేము మా కుటుంబాలు ఆశీర్వదించబడటానికి నాయన మీ సహాయము, మీ బలము మాకు దయచేయండి నాయన. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు నాయన, గొప్ప ఆత్మీయ యోధుడు, ఎన్నో తలాంతులు కలిగిన వ్యక్తి అయినప్పటికీ మీ సన్నిధిలో తగ్గించుకున్నాడు. మేము కూడా ఆ తగ్గింపు, దీనత్వము కలిగి ప్రార్థించటానికి, మా కుటుంబం కోసం ప్రార్థించి నాయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరే మమ్మల్ని ఆయత్తపరచమని, మమ్మల్ని దీవించమని, ఈ వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్.